ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఎంతో పవిత్రమైన రోజు అయిన వైకుంఠ ఏకాదశి మహిమ గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ప్రతి సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోజున వస్తుంది. శాస్త్రాలు చెబుతున్నాయి, ఈ రోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులకు మోక్షమార్గం చూపుతాడు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుని దర్శనం పొందడం వలన పాప విమోచనం, మోక్షం లభిస్తాయి. వైకుంఠ ఏకాదశి పౌరాణిక కథ. పురాణాల ప్రకారం ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు భగవంతుని భక్తులను హింసించేవాడు. ఆ రాక్షసుడిని సంహరించడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవి రూపంలో అవతరించారు. ఆ దేవి రాక్షసుడిని సంహరించి భగవంతుని సన్నిధికి తిరిగి వెళ్ళింది. ఆ రోజే ఏకాదశి తిథి ఏర్పడింది. అందుకే ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుని ఆరాధిస్తే మహాపుణ్యం లభిస్తుంది. వైకుంఠ ద్వారం యొక్క మహిమ. శ్రీ మహావిష్ణువు వైకుంఠ లోకం యొక్క ఉత్తర ద్వారం, అదే వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. ఈ ద్వారం సంవత్సరంలో ఒకసారి మాత్రమే వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఈ రోజు భక్తులు ఆలయాలలో ప్రత్యేక పూజలు, సుప్రభాతం, విశేష అలంకారాలు చేస్తారు. తిరుమలలో, శ్రీరంగంలో మరియు అన్ని వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి? ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం ఉండి జపం, పఠనం, భజన వంటి దైవ సేవల్లో పాల్గొనాలి. ఆ రోజు మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి పూర్తిగా త్యజించాలి. రాత్రి భగవంతుని నామస్మరణ చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. ద్వాదశి రోజు ఉదయం ఉపవాసాన్ని ముగించి భక్తితో అన్నప్రసాదం తీసుకోవాలి. ఈ సంవత్సర వైకుంఠ ఏకాదశి తేదీ 30 డిసెంబర్ 2025 అనగా మంగళవారం. ఈ రోజు ఉదయం నుండి ఉపవాసం మొదలుపెట్టి రాత్రంతా జాగారం చేస్తూ భగవంతుని స్తోత్రాలు, భజన చేయడం చాలా శ్రేయస్కరం. వైకుంఠ ఏకాదశి పూజా విధానం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూలు, పండ్లు, తులసీ దళాలతో భగవంతుని పూజించాలి. విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాల జపం చేయాలి. సాయంత్రం దీపం వెలిగించి హరికథ లేదా భజన వినాలి. రాత్రి వైకుంఠ ద్వార దర్శనం లభించే ఆలయానికి వెళ్లి దర్శనం పొందడం మోక్షప్రదం. ఆధ్యాత్మిక ప్రయోజనం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి భక్తితో శ్రీమన్నారాయణుని ఆరాధించడం వలన మన పాపాలు క్షమించబడతాయి, మనసుకు ప్రశాంతత కలుగుతుంది, మోక్ష మార్గం సులభమవుతుంది. ఈ రోజు భగవంతుని స్మరించడం అంటే మనలోని అహంకారం, దుఃఖం, దోషాలను దూరం చేసుకోవడం. భగవంతుని కరుణతో మన జీవితం ధన్యమవుతుంది. ఓం నమో నారాయణాయ. ఈ వైకుంఠ ఏకాదశి మన జీవితాల్లో ఆధ్యాత్మిక మార్పు తీసుకురావాలి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో అందరి ఇళ్లలో సౌభాగ్యం, ఆరోగ్యం, ఆనందం నిండాలి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel friends.